తెలంగాణ డిజిటల్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు. ఏదైతే గత వారం రోజులుగా కేవీఆర్ జర్నలిస్ట్ అనేటువంటి తెలంగాణ బిడ్డ పైన అక్రమంగా ఆంధ్రాలో కేసు పెట్టి విచారణ పేరుతోని అదేవిధంగా డెమోక్రసీని అవమానించాడని రకరకాలుగా వక్రీకరించి చిత్రహింసలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ కర్నూలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ లేకపోతే భయభ్రాంతులకు గురి చేయడం ఇటువంటి అన్నీ చేస్తే తను బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ చెప్తే ఇది తప్పని ఖండించడం జరిగింది. కానీ ఈ కర్నూలు అంటే పక్కన మహబూబ్నగర్ జిల్లా పక్కన ఉంటుంది. ఇప్పుడు చేయాలి బొబ్బిల్లో కేసు పెట్టి దూర ప్రాంతానికి తీసుకెళ్ళి అడవి ప్రాంతానికి తీసుకెళ్ళి భయభ్రాంతులకు గురి చేయడమో లేకపోతే మేము పట్టుకొని పోతుంటే తప్పించుకొని పోయిండు అందుకని గాలి చంపినం అనేటువంటి నింద మోపి చంపేటువంటి ప్రయత్నం చేయబోయాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి మేమేమంటున్నాం అంటే దేశంలో ఏ సమస్య పైననే ఏ జర్నలిస్ట్ అయినా మాట్లాడవచ్చు, ఏ వ్యక్తి అయినా మాట్లాడవచ్చు. చంద్రబాబు నాయుడు ఎంపీలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు జీతం తీసుకునేది మాలాంటి పౌరులు కట్టినటువంటి పన్నులతోని. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉంటాడు, దిగిపోతాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే కింగ్స్, జర్నలిస్టులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీరు నియంత్రణలాగా ఫీల్ అయిపోయి మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, ఎవరు అడగకూడదు, అక్రమంగా దేశద్రోహం కేసులు పెడతాం, ఆ కేసులు పెడతాం, ఈ కేసులు పెడతాం అంటే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు. నీ కాన్వాయిలో తెలంగాణ నుంచి ఆంధ్రాకు వారానికి 2 సార్లు తిరుగుతావు, గుర్తుపెట్టుకో. గద్దరణ మీద కాల్పులు చేసినట్టు బెల్లి లలితకి నరికినట్టు కాదు తెలంగాణ. అప్పుడంటే ఊరుకునేదేమో. ఇప్పుడు నువ్వు ఏడ సీమ చిట్టుకోమన్నా తెలంగాణలో ఉన్నటువంటి ఈ డిజిటల్ మీడియా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే అలా ఎవరు క్వశ్చన్ చేయకూడదు అనుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ ఆయన పేరు ఆర్కే ఏం రాశాడండి, ఆయన ఒక దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మీద నోటికి వచ్చినటువంటి తప్పుడు రాతలు రాసి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించాడు. మరి ఆయన మీద కేసు పెట్టిరా? ఆయన మీద పెట్టరు, తెలంగాణ జర్నలిస్టుల మీద పెడతారు. ఓ ప్రభుత్వానికి తొత్తుగా రాతలు రాసేటువంటి వ్యక్తులు మీద పెట్టరు. ఈయన వెనకాల నల్లమల పెద్ద పులి ఉందట. మరి ఆడపోయింది పులి, మేక, ఈ జింక ఆడిపోయింది, నెమలి, పక్షులను మాట్లాడాలి కదా. తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క ఉద్యమకారుడే కానీ మేధావులు కానీ ఎవరు మాట్లాడట్లే. ఇంత అన్యాయంగా కేసు పెడితే రాజ్యాంగాన్ని అవమానించారంటారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు దేశభక్తులు అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. పొద్దున్నేస్తే రాజ్యాంగాన్ని తిడతారు వీళ్ళు. ఈ రాజ్యాంగాన్ని తీసేయాలంటారు, ఈ రాజ్యాంగం పనికిరాదంటారు. మరి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టిరా? నేను చూపిస్తాను, నా దగ్గర ఇంత శాంతాడంత ఉంది లిస్టు. వాళ్ళ మీద పెట్టరు. తెలంగాణడు మీకు అలగా దొరికిండా? తెలంగాణ మీద కేసులు పెడతారా? ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తే మాకేం బాధ లేదు. నీ వెనకాల ఉన్నటువంటి నీ దెబ్బ కొట్టేటువంటి ఛానళ్ళకి చెప్తా ఉన్నావు. మీ ముఖ్యమంత్రి పులి, సింహం, ఏనుగు, దుప్పి, నెమలైతే మాకేం బాధ లేదు, మీరు భయన చేసుకోండి. కానీ తెలంగాణ బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు ఏ ప్రజాప్రతినిధి మాట్లాడకపోతే ఖబర్దార్ మీరు కూడా ఆంధ్ర ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చూడాల్సి వస్తుంది. మిమ్మల్ని కూడా ఖబర్దార్ అని హెచ్చరిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాల ప్రజలు, ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు, మిగతా జర్నలిస్టులు కూడా కులాలకు మతాలకు అతీతంగా మన తెలంగాణ జర్నలిస్టు బిడ్డకు ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు అండగా నిలబడాలి. దాంట్లో భాగంగా మేమే కానీ మా సంఘమే కానీ ఏ తెలంగాణ జర్నలిస్టుకు అన్యాయం జరిగినా మేము చివరి వరకు ఆయనకు అండగా ఉంటామని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ఇటువంటి పనులు మానుకోవాలి. ఈ అక్రమంగా పెట్టినటువంటి ఈ కేసును ఎత్తేయాలి. ఆయనకు ప్రొటెక్షన్ కల్పించాలి. ఆయన ఎప్పుడు చంపుతారో తెలియదు. 24/7 ఆయనకు ఏమంటారు పోలీసు భద్రతా సిబ్బందిని పెట్టి ఆయనకు ప్రొటెక్షన్ కల్పించాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు చంపుతారో తెలియదు. కాబట్టి ఏమంటారు మీడియా ముఖంగా ఆయనకు మనందరం అండగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జోహార్ తెలంగాణ. మరి వీళ్ళకు